హలో గాయ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను టాక్సిక్ మూవీ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇక దాని టీజర్ వచ్చినప్పుడు నేను దాని రివ్యూ అనేది ఇవ్వలేదండి. ఒక 3 మంత్స్ వరకు ఛానల్ ఏ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదండి. ఇక మళ్ళీ 2 డేస్ బ్యాక్ నుంచి మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి. ఇక చాలా వీడియోస్ చేశాను. ఒకవేళ చూడాలనుకుంటే మన ఛానల్లో చెక్అవుట్ చేయండి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా టాక్సిక్ మూవీ అండి, మీకు టీజర్ తెలిసిందే. ఒక ర్యాంప్ టీజర్ వచ్చింది. యష్ని ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి కూడా కొన్ని ట్రోల్స్ వచ్చినాయి. ప్లస్ హాలీవుడ్ రేంజ్లో టీజర్ తీయడం అంటే మామూలు విషయం కాదండి. మార్చ్ 19కి ధురేందర్ 2కి పోటీగా టాక్సిక్ రావడం జరుగుతుంది. ఇంకా ప్రమోషన్స్ అనేవి లేవు, ప్లస్ ఏ అప్డేట్స్ రావట్లేవు. వచ్చిన దానికి బాగా వేరే లెవెల్ పీక్ హైక్ ఉందండి, హైప్ ఉంది. కానీ కొత్త కొత్త అప్డేట్స్ ఏం రావట్లేవు. మూవీ రిలీజ్ అవుతుందా కరెక్ట్ టైం, కానీ మూవీ రిలీజ్ అవ్వాలండి కరెక్ట్ టైంగా. ఎందుకంటే ఈ మూవీకి అనుకున్న దానికి చాలా ఎక్కువ బడ్జెట్ అయిపోయిందండి. 450 crores బడ్జెట్ అనేది పెట్టడం జరిగింది కేవీఆర్ బ్యానరు. అంత అనుకోలేదు వాళ్ళు అంత అవుతుందని చెప్పి డిలే అవ్వడము. ప్లస్ ఇక హాలీవుడ్ రేంజ్ తెలియదు. మీద వచ్చేసి కర్ణాటక ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 లాంగ్వేజెస్లో రిలీజ్ అయిన తర్వాత డబ్బింగ్ తెలుగు హిందీ అన్ని రిలీజ్ అవుతాయి. కానీ చెప్తున్నా మెయిన్గా ఏదైనా మూవీ తీస్తే తెలుగులో అన్న తమిళ్ అని అట్లా తీస్తారు, కానీ కర్ణాటక ఇంగ్లీష్ 2 కలిపి తీసినారు మూవీని. ఇక హాలీవుడ్లో సినిమా రిలీజ్ అవుతుందో అక్కడ మార్కెట్ వస్తా లేదని తర్వాత మ్యాటర్ ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక పక్కా రిలీజ్ అవ్వాలండి, ఎందుకంటే ఈ మూవీకి 450 crores అయింది. అక్కడ జననాయకన్ సినిమా కూడా సేమ్ కర్ణాటక బ్యానర్ ప్రొడ్యూసరు, ఆ మూవీ కూడా ఆగిపోయింది. ఆ ప్రొడ్యూసరే స్టేట్మెంట్ వదిలిండు ఏప్రిల్ వరకు ఈ మూవీ అని, ఏప్రిల్ తర్వాత రిలీజ్ అవుతుంది మూవీ అని. అక్కడ ఎలక్షన్స్ రావాలి, ఎలక్షన్స్ అవ్వాలి, దాని తర్వాతే జననాయకన్ సినిమా రిలీజ్ అవుతుందండి. అక్కడ అది వచ్చేసి జూలై ఆగస్ట్, ఇక తర్వాత రిలీజ్ అవ్వచ్చు టైం చూసుకుని. ఉన్న ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం 2 మూవీస్లో పెట్టేసుకుని తర్వాత మళ్ళీ కావాలంటే ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళడము, ఇదన్నీ పక్కన పెట్టుకుని అన్నీ ఎందుకని చెప్పి ఇప్పుడు ఈ టాక్సిక్ మూవీకి ఎంత అమౌంట్ వస్తే అంత మూవీ నెక్స్ట్ అంత బడ్జెట్ అమౌంట్ నెక్స్ట్ మూవీస్కి పెట్టాలి. అంటే ఈ మూవీ పక్కా రిలీజ్ అవ్వాల్సిందే. మార్చ్ 19కి పక్కా రిలీజ్ అవుతుందండి. యష్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు మూవీ పక్కా రిలీజ్ అవ్వాలని చెప్పి. ఇక మార్కెట్ వస్తుందా అంటే దిల్ రాజు గారు 120 crores పెట్టి రైట్స్ కొన్నారని చెప్పి అయితే బయటకు వచ్చింది. ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు చేయలేదు అన్నప్పుడు అయితే కానీ క్లియర్గా స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. రావడం అయితే టాక్ అయితే వచ్చిందంటే దిల్ రాజు కొనగలుగుతాడు. ఆయన కొన్నాడంటే ఆలోచించుకోండి మూవీ ఏ రేంజ్లో ఉన్నది. ఆయన ఇనే కొని ఉంటాడు, లేదంటే అంత ఈజీగా కొనడండి. రైట్స్ అనే 120 crores కొన్నారంటే మామూలు మాట కాదు. కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, మెయిన్ కలెక్షన్స్ మనకు వచ్చేదండి హిందీ నుంచి. అంటే హిందీ నుంచి రావాలంటే అక్కడ ధురేందర్ 2 ఉంది. ఎందుకంటే ధురేందర్ 2 కోసం చాలా నుంచి వెయిట్ చేస్తున్నారండి. ధురేందర్ 1 వచ్చిన తర్వాత నుంచే ధురేందర్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు అప్పుడే అనౌన్స్ చేసిన డేట్ అదైతే పక్కా చేంజ్ కాదు. ప్లస్ నెట్ఫ్లిక్స్లో కూడా దాన్ని కొనడం జరిగిపోయింది. ధురేందర్ 2 డేట్ అయితే చేంజ్ కాదు. హిందీ ఆడియన్స్ ఫస్ట్ ధురేందర్ 2ని అభిమానించి తర్వాత టాక్సిక్ని తీసుకొస్తారండి. ఇక న్యూట్రల్ ఆడియన్స్ అనుకోండి. ఇక అటు ధురేందర్ 2ని సపోర్ట్ చేస్తారు, ఇటు టాక్సిక్ సపోర్ట్ చేస్తారా లేదనేది ఫర్దర్ విషయం అండి. మార్కెట్ పక్కా హిందీలో రావాలండి. కర్ణాటకలో తమిళ్లో ఎంతైనా అక్కడ రిలీజ్ అయిన మూవీలు అయినా కానీ అక్కడ అంత మార్కెట్ అనేది ఉండదండి. వస్తే తమిళ్ అదే మన హిందీ తెలుగులోనే మార్కెట్ రావాలి, కలెక్షన్స్ రావాలి. 450 crores రావాలంటే మాట కాదు. ఈజీగా కవర్ అయితే అయిపోద్ది. 1000 crores వరకు తీసుకొస్తుంది మూవీ అని అయితే చాలామంది అంచనాలు వేసుకుంటారు. కొంతమంది 1500 crores వరకు తీసుకొస్తా అనుకున్నారు. ఒక చిన్న కర్ణాటక బోర్డు రిలీజ్ చేసిన చిన్న దానికే మీరు అనుకోకండి. మూవీలో చాలా ఉందని చెప్పి అన్నారంటే ఆలోచించుకోండి ఏ రేంజ్లో ఉంటుంది. వీళ్ళు హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఆలోచించుకోవాలండి మూవీ అనేది ఎంత బాగుందో. కంటెంట్ ప్లస్ లేడీ డైరెక్టర్. చూద్దాం మూవీ అనేది ఎట్లా తీసుకోవచ్చు. ప్రమోషన్స్ ఎందుకు రాలేదంటే మేబీ ఇదే రీజన్ అయి ఉండొచ్చు అండి. ఉన్న అమౌంట్ మొత్తం ఈ మూవీకి ఆ మూవీకి పెట్టుకోవడం, ఆ మూవీ ఆగిపోవడం, ఈ మూవీ అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోవడము. మేబీ అమౌంట్ అనేది లేదనుకుంటా ప్రమోషన్స్కి. లేదంటే ఈ పాటికి చాలా తీస్తారు ప్రమోషన్స్, లేదంటే చిన్న చిన్న గ్లోబల్ ఛానల్స్లో లేదంటే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్లో దీని గురించి ఇంటర్వ్యూస్ అన్నా ఇట్లా ఏదన్నా చెయ్యాలి. మేబీ చూద్దాం. ఇంకా 1 month ఉంది. మార్చ్ 19th రిలీజ్. ఈరోజు వచ్చేసి Feb 16th. ఇక దగ్గర 1 month ఉంది. 1 monthలో మేబీ తర్వాత మార్చ్ వరకు ఫస్ట్ వీక్ వరకు తీసుకొస్తారు ప్రమోషన్స్. ఈ మూవీ అయితే 100% పోస్ట్పోన్డ్ కాదు. మేబీ అయితే ధురేందర్ 2 కోసం అన్న పోస్ట్పోన్డ్ అవ్వాలి. ఎందుకంటే మార్చ్ 19th ఇది ఉంది. దాని తర్వాత మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ రావాలంటే మళ్ళీ ఏప్రిల్లో పెద్ద ఉంది. దాని తర్వాత మళ్ళీ మేలోనే వెళ్ళిపోవాలి మూవీ.
ఈ లోపల రిలీజ్ అయితే మార్చ్ 19 లేదంటే మేలోకి వెళ్ళాలి. ఎందుకంటే మధ్యలో అసలు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ పెట్టి ఈ మూవీసే కవర్ చేసేస్తున్నాయి. ప్లస్ దురంధర్ కూడా పార్ట్ 2 కూడా పార్ట్ 1 అనుకున్నంత ఉంటే పార్ట్ 2 కూడా ఆక్యుపై చేసేస్తారు 2 months వరకు థియేటర్స్. అంటే ఈ మూవీ రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అవుతుందండి పక్కా. యష్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు రిలీజ్ చేయాలని చెప్పి. దీని తర్వాత యష్ది ఇంకొక మూవీ ఉంది, మీకు తెలిసింది 4000 crores బడ్జెట్ రామాయణ మూవీ. దాని గురించి కూడా ఒక వీడియో అనేది ఆల్రెడీ తీశాను. రేపు మార్నింగ్ కానీ రేపు ఈవినింగ్ కానీ అప్లోడ్ చేస్తానండి. ప్రమోషన్స్ ఎందుకు చేస్తలేండి, ఇదే రీజన్ అయి ఉండొచ్చు అండి. మేబీ బడ్జెట్ పరంగానే ప్రమోషన్స్ అని చేస్తలేరేమో, లేదంటే మెల్లగా చేద్దాము అని ఆగుతున్నారేమో. మూవీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇక మెల్లమెల్లగా సాంగ్ గ్లిమ్స్ వదులుతారు. చూద్దాం ఎట్లా ఉంటుందో మూవీ ట్రైలర్, దీని రియాక్షన్ ఎట్లా ఉంటుందో. ట్రైలర్ రియాక్షన్ కూడా వీడియో తీస్తాను. టీజర్ అయితే మామూలుగా లేదండి, బీభత్సంగా హైప్ వచ్చింది టీజర్కి అయితే. యష్ చాలా స్టైలిష్గా అనిపించిండు టీజర్లో. చూద్దాం ఫర్దర్గా ఈ మూవీస్ ఏమైనా మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే ప్రతి ఒక్కటి మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపు నుంచి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి రోజుకి.